హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అగైన్. సో ఈ రోజు మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. అది ఏంటంటే జాయిన్ బటన్, విచ్ ఈస్ నథింగ్ బట్ ఛానల్ మెంబర్షిప్స్. సో మీ మైండ్లో కొన్ని డౌట్స్ అయితే ఉండొచ్చు. ఈ ఛానల్ మెంబర్షిప్స్ మనం ఎనబుల్ ఎలా చేసుకోవాలి? చాలా ఛానల్స్ కింద మేము సబ్స్క్రైబ్ బటన్ పక్కన జాయిన్ బటన్ చూసాము. అది వాళ్ళకి ఎలా వచ్చింది? సో దానివల్ల వాళ్ళు ఎలా బెనిఫిట్ అవుతున్నారు? సో మాకు కూడా ఆ జాయిన్ బటన్ కావాలంటే మేము ఎలాంటి స్టెప్స్ పాటించాలి అనేసి మీకు కొన్ని డౌట్స్ అయితే ఉండొచ్చు మీ మైండ్లో. సో ఆ డౌట్స్ అన్నిటికీ క్లారిఫికేషన్ కావాలంటే ఈ రోజు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కంప్లీట్లీ మీకు ఒక ప్రొసీజర్ ట్యూటోరియల్ అనేది చూపిస్తాను, ఎలా ఎనబుల్ చేసుకోవాలనేసి. దానికి కూడా కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి. దానికన్నా ముందు ఈ వీడియోకి ఇంకా 100 లైక్స్ టార్గెట్ని కంప్లీట్ చేయకపోతే కంప్లీట్ చేసి వెళ్ళండి. అండ్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసేసుకోండి. ఒకటి, మీ ఛానల్కి 1000 సబ్స్క్రైబర్స్ ఉండాలి. సెకండ్ థింగ్, మీ ఛానల్ మానిటైజ్ అయ్యి ఉండాలి. థర్డ్ థింగ్, మీ ఛానల్కి కమ్యూనిటీ ట్యాబ్ ఎనబుల్ అయి ఉండాలన్నమాట. సో ఈ 3 స్టెప్స్ కనుక వన్స్ కంప్లీట్ అయిన తర్వాత మీకు వన్స్ అపాన్ ఎ టైం మీకు ఒక యూట్యూబ్ నుంచి అయితే ఒక మెయిల్ అయితే వస్తుంది. అంటే మీరు ఛానల్ మెంబర్షిప్స్ ఎనబుల్ చేసుకోవడానికి ఎలిజిబుల్ అయ్యింది మీ ఛానల్. సో మీరు దీన్ని ఎనబుల్ చేసుకోవడానికి కొన్ని స్టెప్స్ అయితే మేము ఇస్తాము, వాటిని ఫాలో అవ్వండి. సో దట్ మీ ఛానల్ కూడా జాయిన్ బటన్ ఎనబుల్ అవుతుంది అనేసి ఒక మెయిల్ అయితే వస్తుంది. ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి. దాని తర్వాత మీరు ఆ అన్ని స్టెప్స్ని ఎనబుల్ చేసుకొని అక్కడ లెవెల్స్ అన్ని సెట్ చేసుకున్న తర్వాత వితిన్ 24 అవర్స్లో మీకు జాయిన్ బటన్ అనేది మీ ఛానల్కి అయితే వస్తుందన్నమాట. సో ఇప్పుడు వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే నేను ఒక ప్రొసీజర్ ట్యూటోరియల్ అయితే చూపిస్తాను, ఎలా ఎనబుల్ చేసుకోవాలి, ఎక్కడ మనకు ఆప్షన్ ఉంటుంది అనేసి. సో లెట్స్ గెట్ ఇట్ టు ద స్క్రీన్ రికార్డింగ్ వీడియో గైస్. సో ఇప్పుడు మనం యూట్యూబ్ స్టూడియోలో అయితే ఉన్నాం. లెఫ్ట్ సైడ్ మనకి మానిటైజేషన్ అనే ఒక సెక్షన్ ఉంటుంది కదా, అది క్లిక్ చేయండి. అక్కడ మనకి టాప్లో మెంబర్షిప్స్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అది క్లిక్ చేస్తే మనకి అక్కడ కొన్ని డీటెయిల్స్ చూపిస్తుంది అనమాట జాయిన్ మెంబర్షిప్ గురించి. సో బాటంలో మనకి ఎక్స్ప్లోర్ నెక్స్ట్ స్టెప్స్ అని వస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. అక్కడికి వెళ్ళినట్టయితే మనకి మల్టిపుల్ స్టెప్స్ అయితే చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ 2.3% ఆఫ్ యువర్ వ్యూవర్స్ కమ్ ఫ్రమ్ సబ్స్క్రైబర్స్. సో మీ వ్యూవర్స్ని కాస్త మెంబర్స్ కిందకి కన్వర్ట్ చేసుకోండి అనేసి అక్కడ చూపిస్తుంది అనమాట. బాటంకి స్క్రోల్ చేసుకున్నట్టయితే మనకి కొన్ని స్టెప్స్ అయితే ఉంటాయి. సో స్టెప్ 1, సెటప్ యువర్ మెంబర్షిప్ ఆఫర్. స్టెప్ 2, కస్టమైజ్ డిఫాల్ట్ పర్క్. స్టెప్ 3, అనౌన్స్ యువర్ మెంబర్షిప్స్. స్టెప్ 4, పోస్ట్ టు వెల్కమ్ న్యూ మెంబర్షిప్. సో ఇలా అయితే ఉంటుంది. ఫస్ట్ స్టెప్ని స్టార్ట్ క్లిక్ చేస్తే మనకి చూజ్ ఎ టెంప్లెట్ ఆప్షన్ ఉంటుంది, కస్టమైజ్ యువర్ ఆఫర్ ఆప్షన్ ఉంటుంది, సబ్మిట్ ఫర్ రివ్యూ అనేసి ఉంటుంది. ఫస్ట్ ఆప్షన్లో మనం ఏంటంటే 1 లెవెల్ ఉంటుంది, 3 లెవెల్స్ ఉంటాయి, 4 లెవెల్స్ ఉంటాయి, స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్ అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు యువర్ ఆఫర్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. అండ్ 1 లెవెల్ అయితే నేనైతే నా ఛానల్కి పెట్టుకోవాల్సుకున్నాను, ఎక్కువ లెవెల్స్ కూడా అవసరం లేదు. సో ఇక్కడ చూసుకోవచ్చు, మనం లాయల్టీ బ్యాడ్జెస్ ఇవ్వచ్చు, ఎమోజీస్ ఇవ్వచ్చు, మనం ఏమైనా పర్క్స్ కావాలంటే కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఒకటే లెవెల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను కాబట్టి బాటంలో మనకి నెక్స్ట్ అనేసి కనిపిస్తుంది, అది క్లిక్ చేయండి. కంటిన్యూ క్లిక్ చేయండి. అక్కడ మనకి ఎడిట్ ఆప్షన్ చూపిస్తుంది. సో ఎడిట్ ఉంది కదా, సో దాన్ని అయితే మనం క్లిక్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. సో అక్కడ మనకి లెవెల్ నేమ్ అడుగుతుంది. సో లెవెల్ నేమ్ మీ ఛానల్ నేమ్ ఇవ్వచ్చు, లేదా మీరు మీ ఓన్ నేమ్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఏదైనా ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ నేమ్ కూడా ఇవ్వచ్చు అనమాట. సో నేను నా టెక్ ఛానల్ నేమ్ అయితే ఇక్కడ ఇచ్చేస్తున్నాను. సో ఇక్కడ ప్రైజింగ్ పరంగా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ డిఫరెంట్ ప్యాక్స్ అనేది వాళ్ళు ఇన్బిల్ట్గా బై డిఫాల్ట్గా ఇస్తారు. సో అందులో కొన్ని పాపులర్ ప్లాన్స్ అయితే ఉన్నాయి. సో మ్యాక్సిమం వచ్చేసరికి మీరు 40,000 వరకు అయితే ఇవ్వచ్చు, కానీ ఏ ఛానల్ కూడా అంతవరకు మెంబర్షిప్ ప్లాన్స్ పెట్టుకోవు. మ్యాక్సిమం ఒక 500,000 లోపే చూసుకుంటాయి. సో నేను ఇక్కడ వచ్చేసరికి 89 ప్లాన్ అయితే పెట్టుకున్నాను, పాపులర్ ప్లాన్. సో పర్క్స్ నేను ఇవ్వదలుచుకుంది ఏంటంటే లాయల్టీ బ్యాడ్జెస్ ఇద్దాం అనుకుంటున్నాను. ఫొటోస్ అండ్ స్టేటస్ అప్డేట్స్ అయితే ఇవ్వాలనుకోవట్లేదు. సో దాన్ని అయితే నేను డిలీట్ చేస్తాను ఇప్పుడు. నెక్స్ట్ ఎర్లీ యాక్సెస్ టు న్యూ వీడియోస్, అది కూడా డిలీట్ చేస్తాను, అవసరం లేదు. అండ్ మెంబర్షిప్ షౌట్అవుట్స్ ఇవ్వచ్చు కావాలంటే మీరు, కానీ నాకు అవసరం లేదు అది. అండ్ మెంబర్స్ ఓన్లీ లైవ్ చాట్స్, అది కూడా నాకు అవసరం లేదు. అండ్ నెక్స్ట్ ప్రియారిటీ రిప్లై టు కమెంట్స్ అనేసి ఒకటి ఉంది కదా, అదైతే ఇస్తాను అనమాట. సో ఎందుకంటే వాళ్ళకి మెయిన్ కమెంట్స్ ఇస్తాను కాబట్టి. సో డన్ క్లిక్ చేసేసేయండి, ఎడిటింగ్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ చేయమంటుంది అనమాట ఇక్కడ. సో టిక్ మార్క్ క్లిక్ చేసేసి, సో బాటంలో మనకి సబ్మిట్ ఫర్ రివ్యూ అనేసి ఉంటుంది. మళ్ళీ ఇంకొక చెక్ మార్క్ చేసేసుకోండి, దాని తర్వాత సబ్మిట్ క్లిక్ చేసేసేయండి. సో ఇప్పుడు ఈ విధంగా మనకి ఫస్ట్ స్టెప్ అనేది ఇన్ రివ్యూలోకి అయితే వెళ్ళిపోయింది అనమాట. సెకండ్ స్టెప్ వచ్చేసరికి కస్టమైజ్ డిఫాల్ట్ పర్క్స్. అక్కడ ఏంటంటే మనం బ్యాచెస్ ఏవైతే అడిగిందో అది మనం కస్టమైజ్ వేలో అయితే పెట్టుకోవచ్చు, లేదా యూట్యూబ్ వాళ్ళు ఇచ్చినటువంటి జనరిక్ యూట్యూబ్ బ్యాచెస్ని కూడా పెట్టుకోవచ్చు. సో నేనైతే ప్రజెంట్ యూట్యూబ్ బై డిఫాల్ట్గా ఇచ్చేటువంటి బ్యాచెస్ని పెట్టుకుంటున్నాను. అండ్ ఎమోజీస్ని కూడా మీరు బై డిఫాల్ట్గా యాడ్ చేసి పెట్టుకోవచ్చు. అండ్ ఆప్షనల్ ఫీచర్స్ మనకు అవసరం లేదు. సో నెక్స్ట్ క్లిక్ చేస్తాను. సో మనకి మళ్ళీ అదే సెక్షన్లోకి అయితే వస్తాము, సేవ్ క్లిక్ చేసేసేయండి. అండ్ దాని తర్వాత సెకండ్ స్టెప్ కూడా కంప్లీట్ అయిపోయింది. థర్డ్ వచ్చేసరికి అనౌన్స్ యువర్ మెంబర్షిప్స్. సో ఇక్కడ మీరు సింపుల్గా డన్ క్లిక్ చేసేసేయండి.
సో అప్పుడు మీకు థర్డ్ స్టెప్ కంప్లీట్ అవుతుంది అనమాట. అండ్ ఫైనల్ స్టెప్ వచ్చేసరికి పోస్ట్ టు వెల్కమ్ న్యూ మెంబర్స్. ఇక్కడ క్రియేట్ కమ్యూనిటీ పోస్ట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా మీ కమ్యూనిటీ ట్యాబ్లోకి అయితే వెళ్తారు. అక్కడ మీరు విజిబిలిటీ సెక్షన్లో పబ్లిక్ ఆల్ ఛానల్ మెంబర్స్ కిందకి సెలెక్ట్ చేసుకోవాలి. ఆల్ ఛానల్ మెంబర్స్ పెట్టుకోండి. సో అక్కడ ఏదో ఒక మెసేజ్ లేదా ఇమేజ్ పోల్ టెక్స్ట్ మెసేజ్ పెట్టేసి పోస్ట్ చేయండి. సో ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఒక కమ్యూనిటీ పోస్ట్ అనేది జరిగిందనమాట. సో మెంబర్స్ ఓన్లీ అని కనపడుతుంది కదా, అంటే ఇప్పుడు మీ ఛానల్కి ఉన్నటువంటి మెంబర్స్కి మాత్రమే ఆ కమ్యూనిటీ పోస్ట్ కనిపిస్తుంది. సో మళ్ళీ మీరు బ్యాక్ వచ్చినట్టయితే అది సక్సెస్ఫుల్ అయిపోతుంది. సో టాప్లో చూసుకోవచ్చు రైట్ సైడ్లో 100% కంప్లీట్ అనేస్తుంది కదా. సో టర్న్ ఆన్ క్లిక్ చేసి మళ్ళీ టర్న్ ఆన్ క్లిక్ చేసినట్టయితే మీకు ఛానల్ మెంబర్షిప్స్ అనేది ఎనబుల్ అవుతాయి అనమాట. సో వన్స్ మీరు 4 స్టెప్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీకు ఒక మెయిల్ అనేది రావడం జరుగుతుంది అనమాట. యూట్యూబ్ పర్క్స్ ఆర్ ఇన్ రివ్యూ అనేసి. సో యూట్యూబ్ రివ్యూస్ ఆల్ పర్క్స్ ఫర్ కాంప్లైన్స్ విత్ యూట్యూబ్ ఛానల్ మెంబర్షిప్ పాలసీ టర్మ్స్ ఆఫ్ సర్వీసెస్ అండ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ అనేసి ఒక మెయిల్ అనేది వస్తుందన్నమాట. అంటే మీరు చేసినటువంటి ప్రాసెస్ కనుక కరెక్ట్ అయినట్టయితే దాన్ని ఖచ్చితంగా వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. దాని తర్వాత కొద్దిసేపటికి మనకి ఇంకొక మెయిల్ అయితే వస్తుంది. యువర్ పర్క్స్ హ్యావ్ బీన్ అప్రూవ్డ్, కంగ్రాచులేషన్స్, యు ఆర్ 1 స్టెప్ క్లోజర్ టు లాంచింగ్ మెంబర్షిప్స్ ఆన్ యువర్ ఛానల్ అండ్ రీచింగ్ యువర్ ఫ్యాన్స్ ఇన్ ఏ న్యూ అండ్ ఎగ్జైటింగ్ వేస్ అనేసి ఒక మెయిల్ అయితే వస్తుంది. సో అప్పుడు సింపుల్గా మీరు అక్కడికి వెళ్ళేసి జాయిన్ మెంబర్షిప్స్ అయితే ఎనబుల్ చేసుకోవచ్చు అనమాట. సో చూసారుగా ఫ్రెండ్స్, సో ఈ రోజు వీడియో ఏంటి అనమాట. సో క్రియేటర్స్ ఒకవేళ ఈ వీడియో కనుక మీకు ఎంతో ఇన్ఫర్మేటివ్ ఇంట్రెస్టింగ్గా అనిపించినట్టయితే ఖచ్చితంగా నేను స్టార్టింగ్లో చెప్పిన విధంగా 100 లైక్స్ టార్గెట్ని అయితే కంప్లీట్ చేయండి ఈ వీడియోకి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే క్రియేటర్స్ సో సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. సో దట్ నేను పెట్టేటువంటి ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫై అవుతుంది అనమాట. సో ఇలాంటి మన ఎన్నో యూనిక్ యూట్యూబ్ టిప్స్ అండ్ ట్రిక్స్ కోసం మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అండ్ దాంతోపాటు నెక్స్ట్ వీడియో టాపిక్ దేని మీద చేయాలనేసి కమెంట్ సెక్షన్లో తెలియండి. సో వాటినన్నింటినీ నేను చదివి నోటీస్లోకి తీసుకొని సో నేను వీడియోస్ ఎలా చేయాలనేసి అకార్డింగ్లీ ప్లాన్ చేసుకుంటాను. సో ఇంతే అనమాట. సో స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వీడియోస్ గైస్. జై హింద్.